మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే భారత్కు మళ్ళీ వస్తా మెస్సీ భావోద్వేగం. ఇందాక చెప్పుకున్నట్టు రేవంత్ రెడ్డి ఏదైతే నిర్వహించారో మెస్సీ టూర్లో భాగంగా మెస్సీ భావోద్వేగానికి గురయ్యారు. మనం ఇందాక కూడా రేవంత్ రెడ్డి గురించి చెప్పేటప్పుడు, సీఎం రేవంత్ రెడ్డి గురించి చెప్పేటప్పుడు కూడా మెస్సీ భావోద్వేగానికి లోనయ్యారని మాట్లాడుకున్నాం. అలాగే భారత్కి మళ్ళీ వస్తానంటూ కూడా మెస్సీ ఈ తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. ఏదైతే ఆయనకి హైదరాబాద్ నచ్చిందని చెప్పి, అలాగే ఇక్కడ జరిగిన ఆ టూర్, మెస్సీ టూర్ ఏదైతే ఉందో అది బాగా ఆకర్షించిందని చెప్పి, ఇక సీఎం రేవంత్ రెడ్డి గురించి కూడా చెప్తూ మెస్సీ భావోద్వేగానికి గురయ్యారు. మరొకసారి భారత్కి వస్తా అంటూ కూడా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే వేలానికి వేలాయి IPL 2026కు సిద్ధం. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఇక IPL మరొకసారి ప్రారంభం కానబోతుంది. 2026కు IPL సిద్ధంగా ఉంది. అయితే ఈసారి ఎవరెవరి ప్లేయర్స్ని ఏ దాంట్లో ఆడబోతున్నారు, ఎలా ఉండబోతుందని కొంతమేర IPL ప్రేక్షకులకు కూడా ఉత్కంఠ నెలకొంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ప్రియాంకకు AICC పగ్గాలు, కాంగ్రెస్ అధిష్టానం AICC నాయకత్వ మార్పుపై దృష్టి. ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అధిష్టానం AICC మార్పుపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. మరి ప్రియాంకకు కాంగ్రెస్ నాయకత్వం పగ్గాలు ఇవ్వబోతుందా, AICC పగ్గాలు ఇవ్వనుందా? అయితే పగ్గాలు ఇచ్చాక పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? మొన్న చూసుకున్నట్టయితే కానీ ఇటు ప్రియాంక గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఇద్దరు కూడా ఓట్ చోరీపై అనేక విషయాలపై కూడా ఇద్దరు తన గలం విప్పడం జరుగుతుంది. అలాగే బీజేపీని ప్రశ్నించడం జరిగింది. మొన్న రాహుల్ గాంధీ కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది, ఈసారి ఖచ్చితంగా బీజేపీని ఓడించి గెలుస్తామని చెప్పడం జరిగింది. అలాగే మొన్న ప్రియాంక గాంధీ కూడా మనం చూసుకోవచ్చు, నేను చెప్పుకున్న విధంలో కూడా బ్యాలెట్ పేపర్ విధానంలో మీరు ఎన్నికలు నిర్వహించండి అంటూ కూడా ప్రియాంక గాంధీ కూడా అనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక AICC పగ్గాలు ప్రియాంక గాంధీకి ఇస్తే పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మరింత దూకుడుతో కాంగ్రెస్ వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో AICC మార్పు ఉంటుందా, ప్రియాంక గాంధీకి పగ్గాలు అప్పచెప్తారా అనేది చూడాలి. నెక్స్ట్ కనుక మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే కాంగ్రెస్ తో పీకే. ప్రియాంక గాంధీతో చర్చలు, 2029 ఎన్నికలు లక్ష్యంగా వ్యూహాలు. దేశ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు జరుగుతున్నాయి. బీహార్లో ఖాతా తెరవకపోయినా పీకే మళ్లీ వ్యూహకర్తగా ముందుకు సాగే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఇంటికి వెళ్లారు. ఆమె కుమార్తె కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీతో సుదీర్ఘ చర్చలు జరిపారు. దీంతో కొత్త సమీకరణలపై చర్చలు మొదలయ్యాయి. బీహార్ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ చేతిలో ఎదురైన ఓటమి తర్వాత ప్రియాంక గాంధీ స్వయంగా పీకేను ఇంటికి ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. ఇక ఎన్నికల ఓటమి తర్వాత ఇరు పార్టీల నేతలు మౌనంగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రియాంకతో పీకే భేటీ కావడంతో జాతీయ స్థాయిలో కొత్త చర్చకు ఆస్కారం ఇచ్చింది. ఈ భేటీని ఇరు వర్గాలు తోసిపుచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే పీకే ఎక్కడుంటే ఖచ్చితంగా అక్కడ గెలుపు ఉంటుంది అని చెప్పి కూడా ప్రతిసారి మనం వింటూ ఉంటాం. ఎలక్షన్స్ టైంలో ఇటు ఆంధ్రాలో ఎవరికి సపోర్ట్ చేసినా, తెలంగాణలో ఎవరికి సపోర్ట్ చేసినా, దేశవ్యాప్తంగా ఎవరికి సపోర్ట్ చేసినా, లేదా వివిధ రాష్ట్రాల్లో ఎవరికి సపోర్ట్ చేసినా పీకే వ్యూహాలు ఫలిస్తాయంటూ కూడా కొంతమేరకు ఒక ఊహాగానాలు ఉన్నాయి. అలాగే ఖచ్చితంగా ఆయన వేసే ప్రతి ప్లాన్ వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా కూడా ఇటు ప్రధానంగా రాజకీయాల్లో వినిపిస్తున్నమాట. అలాగే చూసుకున్నట్టయితే పీకే 2029 ఎన్నికల లక్ష్యంగా ఇటు కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నారా అంటే పీకే ప్రత్యేకంగా ఇటు ప్రియాంక గాంధీ ఆహ్వానించడం జరిగింది. వారి ఇంటికి వెళ్లారు, మరి మాట్లాడారు. ఇటు చూసుకున్నట్టయితే ఇరువురు తోసిపుచ్చినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ కనుక 2029లో పీకే కాంగ్రెస్ తో కలిసి వెళ్తే ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు దేశవ్యాప్తంగా ఉన్నాయా అని కూడా కొంతమేర ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు మనం చూసుకోవచ్చు. మరి పీకే కాంగ్రెస్ రెండూ కలిసి 2029 ఎలక్షన్స్ కి వెళ్ళబోతున్నారా? ఇవే ప్రధానంగా వాళ్ళ మధ్య చర్చలు జరిగినాయా? అసలు అంతర్గతంగా చర్చలు ఏంటి? కలిసి వెళ్ళబోతున్నారా? ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ దేశవ్యాప్తంగా తన ఏదైతే పిఎం కాబోతుందా కాంగ్రెస్ నుంచి నాయకులను కూడా కొంతమేరకు ఉత్కంఠ నెలకొంది. మరి రాహుల్ గాంధీ పదే చెప్తున్నారు ఓట్ చోరీ జరిగింది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పీకే గనక కాంగ్రెస్ తో కలిస్తే ఖచ్చితంగా ఈసారి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గెలిచే అవకాశాలే దాదాపుగా కనిపిస్తున్నాయి అంటే కొంతమేర ఆసక్తి నెలకొంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇటు ఇరువురు కూడా తోసిపుచ్చారు, అలాంటిదేమీ లేదు అంటున్నారు. మరి ఇది నిజంగానే పీకేతో కలిసి కాంగ్రెస్ వెళ్ళబోతుందా? పీకే కాంగ్రెస్ తో ప్రయాణం చేయబోతున్నారా? చూడాలి. ఇది వాళ్ళ పేపర్లోని ప్రధాన అంశాలు. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ANN.